విలేకరుల మిత్రులందరూ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో 5 ఏళ్ల కాలంలో జరిగిన ఎన్నో దుర్మార్గమైనటువంటి చర్యల్లో భాగంగా వెలికి తీస్తూ ఉంటే తుదకు కలియుగ వైకుంఠ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా వదల ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం గత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. అసలు వింటా ఉంటే జుగుప్సాకరమైనటువంటి, అంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందని కూడా చూడకుండా తిరుపతి ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా మన ఇండియన్స్ అంతా కూడా, భారత పౌరులంతా కూడా, ముఖ్యంగా హిందువులంతా కూడా ఎంతో పవిత్రంగా, అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎంత ప్రేమిస్తారో, తిరుపతి లడ్డు అంటే కూడా ఎంత వెంకటేశ్వర స్వామిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో, లడ్డు అంటే కూడా అంత పవిత్రంగా చూసుకుంటాం. అంత పవిత్రంగా చూసుకొని అంత ఇష్టంగా కూడా ఆ లడ్డూని స్వీకరిస్తాం మనం. అటువంటి లడ్డూలో అసలు జంతు పువ్వులు కరిగించినటువంటి ఆయిల్ని కలపడం అనేది ఎంత హేయమైన చర్యో, అసలు ఎంత దుర్మార్గమైన చర్య కూడా అర్థం కావట్లేదు. అసలు ఇటువంటి దుర్మార్గులు కూడా ఉండారా మన రాష్ట్రంలో అంటే ఉండాలని చెప్పి మనకు ఉదాహరణలు తేలుతా ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ల్యాబుల్లో పరిశోధనలు చేస్తే ఎంత దుర్మార్గం అంటే పంది కొవ్వుతో కరిగించినటువంటి నూనెలు, ఆయిల్స్, గుడ్డు కొవ్వు, చేప నూనె, గొడ్డు మాంసం కరిగించినటువంటి నూనెలు, ఇటువంటి నూనెలను కూడా కల్తీ చేసి తిరుపతి ప్రసాదంలో కలిపినారంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మనిషా అసలు కాదు. అసలు ఆయన గురించి మాట్లాడాలనుకుంటే కూడా అసహ్యంగా ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారిని ఒకటే నేను కోరుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ యొక్క దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి వారిని తప్పకుండా శిక్షించాలి. ఎందుకంటే సుబ్బారెడ్డి అయితేనేమి, ధర్మారెడ్డి అయితేనేమి, కరుణాకర్ రెడ్డి అయితేనేమి, వీరందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జగన్ రెడ్డి, వీరి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, కేసులు బుక్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి స్వామి గుడి దగ్గర ఎంత దుర్మార్గానికి ఒడిగట్టిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎంత దోచుకుంటారో, వీళ్ళు ఎంత దోచుకున్నారో కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి బుద్ధి కూడా చెప్పారు, 11 సీట్లు దింపారు. ఇంత దుర్మార్గులకు 11 సీట్లు కూడా ఇవ్వకూడదు యాక్చువల్ చెప్పాలంటే. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకున్నారు వీళ్ళు. అదేవిధంగా నాణ్యత లేనటువంటి సరుకులు అక్కడ 5 సంవత్సరాలు కొండ మీద వెంకటేశ్వర స్వామిని దోచుకున్నారు. ఇటువంటి వాళ్ళు ప్రజలు అసలు వీళ్ళని తరిమి అంటే నా తెలిసి రాళ్లతో కొట్టాలి. వీళ్ళు ఫస్ట్ వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఈ 5 మంది మీద వీళ్ళని జైలుకు పంపించాలి. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే కలియుగ దైవమైన ఆయన జోలికి వస్తే ఎవరు కూడా సర్వనాశనం అయిపోతారు. వీళ్ళు బాగుపడేది ఏం లేదు. వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చారంటే గతంలో ఏమైపోయినారో అందరూ చూసాం, అందరూ తెలుసు. 7 కొండల జోలికి వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ పరిస్థితి వచ్చిందో, 7 కొండలు వెంకటేశ్వర స్వామి కాదని చెప్పాడు ఆయన. అప్పుడు చెప్తే ఏ పరిస్థితి వచ్చిందో అందరూ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఇప్పుడు ఈ జగన్ రెడ్డి ఏకంగా లడ్డూలేకే జంతు కొవ్వుల్ని దాన్ని కొనుగోలు చేసి లడ్డూల్లోకి మిక్స్ చేశారు. నెయ్యి అని చెప్పేసి నెయ్యిలోకి మిక్స్ చేసి లడ్డూలు తయారు చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు దేశ ప్రజలందరినీ కూడా పంచాడు. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తిని ఎక్కడ మనం చూడలేదు. ఎందుకంటే ఇంత దుర్మార్గమైనటువంటి ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి తెలియకుండా జరిగిండదు. జగన్ రెడ్డి దీంట్లో ఖచ్చితంగా బాధ్యుడు, ముద్దాయి. ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే హిందువుల మనోభావాలతో ఆడుకున్నాడు ఆయన, భక్తుల మనోభావాలతో ఆడుకున్నాడు ఆయన. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా మనకు ఇప్పుడు కలియుగ దైవం, మనకు శ్రీమన్నారాయణ కొలువు దిగినటువంటి ప్రదేశం అది. అటువంటి ప్రదేశాన్ని అపవిత్రం చేశాడు ఈ జగన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, అప్పటి ధర్మారెడ్డిని, వీళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, జైలుకు పంపించాలి.
వీళ్ళంతా కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీకు పుట్టగతులు ఉండవు. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గం ఏ ఒక్క మానవత్వం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా పాల్పడడు. అన్య మతస్థులు కూడా పాల్పడరు ఇటువంటి దుర్మార్గమైన చర్యకు భగవంతుని దగ్గర. ఎందుకంటే ఎవరెవరు మనోభావాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలకు పూనుకోవాలి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలంగా చాలా ఉన్నాయి. మనకు తెలుసు, నిన్న అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అప్పుడు కూల్చివేతలతో మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని ధ్వంసం చేశాడు. అంటే పేదల కడుపు కొట్టేది ఇతనికి అలవాటు అయిపోయింది. దేవుళ్ళని విడిచిపెట్టలేదు, పేదల్ని విడిచిపెట్టలేదు, సామాన్యమైన ప్రజల్ని విడిచిపెట్టలేదు. ఆయన అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేస్తే ఈరోజు నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు చూసినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరుతో డొక్కా సీతమ్మ గారి అన్నా క్యాంటీన్ అని చెప్పేసి నిన్నటి రోజు ఓపెన్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 200 అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాయి. నిన్న ప్రజలంతా కూడా ఎంతో సంతోషిస్తా ఉన్నారు. మేము జనాలు నేను వెళ్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినప్పుడు పేదలు ఎంతమంది హర్షం వ్యక్తం చేశారంటే, ఒక వ్యక్తి సాక్షాత్తు నాకు చెప్పాడు, అన్నా మేము ఎప్పుడు రోజు వచ్చి ఇక్కడ తినేవాళ్ళం అన్నా, ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి నా చేతులతో నేనే వడ్డించాను. అంటే వాళ్ళ కళ్ళలో అంత ఆనందంగా అనిపిస్తుంది, పేదల కళ్ళలో. అటువంటి పేదల ఉసురు తగిలి పడిపోయినటువంటి ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇటువంటి వ్యక్తుల్ని ప్రజలంతా కూడా బహిష్కరించాలి సమాజం నుంచి. ఇటువంటి వ్యక్తుల్ని, సమాజానికి చీడపురుగులు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు, ఆయన అనుచరగణం అంతా కూడా ఇంకా చూస్తా ఉన్నాం. అంత వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆ పార్టీలకు చేరాలి, ఈ పార్టీ దుర్మార్గులను ఎవరు చేర్చుకోరు. వాళ్ళ పార్టీలు కూడా మంచోళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్నటి రోజు మాకు జనసేన పార్టీలకి ఆయన వస్తా ఉన్నారు. మంచి వ్యక్తి, తెలుసు అందరికీ కూడా ఆయన గురించి కూడా. ఖచ్చితంగా ఆహ్వానిస్తాం అటువంటి వ్యక్తుల్ని. డెఫినెట్గా కూడా మా అధ్యక్షుల వారు కూడా అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. దుర్మార్గులను ఎవరు కూడా ఆహ్వానించరు. వీళ్ళ యొక్క తప్పులు కప్పుపుచ్చుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళు పిలుస్తారా, ఎక్కడ చేరుదామా, ఎక్కడ ఆశ్రయిద్దామా, మా భూములు కాపాడుకోవాలి, మా ఆస్తులు కాపాడుకోవాలి, మా కొండలు కాపాడుకోవాలి, మా గుర్రాలు కాపాడుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ యొక్క ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని వేళలా మంచి చేస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా వైసీపీ పాలనలో చేసినటువంటి దుర్మార్గులందరినీ కూడా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క తిరుమల కొండను అపవిత్రం చేసినటువంటి ఈ దొంగలందరినీ కూడా వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క పత్రికా ముఖంగా మన విలేకరుల ద్వారాగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.